తెలుగు డివోషనల్ భక్తి ఛానల్‌కు స్వాగతం. అంబరీషుడను రాజు ద్వాదశ వ్రతం చేయడం, అదే సమయమున దుర్వాసముని అచ్చటికి రావడం, వ్రతభంగం అవ్వకుండా అంబరీష రాజు జలపానం చేయు సమయంలో దుర్వాసముని చూసి కోపోద్రిక్తుడై అంబరీషునికి శాపం ఇవ్వడం, శ్రీహరి తన భక్తుడైనటువంటి అంబరీషునికి ఇచ్చిన శాపమును స్వీకరించాడు. అయిన దుర్వాసముని శాంతించక అంబరీషుని శపించబోతూ ఉండగా, శ్రీహరి సుదర్శన చక్రాన్ని అడ్డువేయగా దాని నుంచి రక్షించుకోవడానికి దుర్వాసముని విష్ణువు వద్దకు వెళ్ళి శరణు వేడారు. ఈ విషయాలన్నీ మనం మునుపటి వీడియోలలో చెప్పుకున్నాం. వాటి పూర్తి వివరాలకై ఆ వీడియో లింకులను ఈ వీడియో డిస్క్రిప్షన్‌లో జతచేస్తున్నాను. తప్పక చూడండి. ఇక ఆలస్యం చేయకుండా మనం ఈ రోజు కథలోకి వెళ్దాం. దుర్వాసమునితో మహావిష్ణువు ఈ విధంగా చెప్తున్నాడు. ఓ దుర్వాసముని, నీవు అంబరీషుని శపించిన 10 జన్మలు సంతోషంగా నేను ఎత్తెదను. నీ వంటి తపశ్శాలి మాటలు వృధా అవ్వరాదు. అంబరీషుని ఇంట నీవు భుజింపక వచ్చినందుకు అతడు బాధలో ప్రయోపవేశం చేయదలిచాడు. ఆ కారణం వల్లే విష్ణుచక్రం నిన్ను బాధించెను. బ్రాహ్మణుడు దిష్టుడైతే జ్ఞానులైన బ్రాహ్మణులే శిక్షించాలి. ఒక విప్రుడు పాపి అయిన మరొక విప్రుడు దండించాలి. ధనుర్బాణాలు ధరించి ముష్కరుడే యుద్ధమునకు వచ్చిన బ్రాహ్మణుని మాత్రమే ఇతరులు దండించవచ్చు. బ్రాహ్మణ యువకుని దండించుట, హింసించు అని చెప్పువాడు బ్రాహ్మణ హంతకుడు. బ్రాహ్మణుని పిలకపట్టి లాగువాడు లేదా జుట్టుపట్టి లాగువాడు, కాలితో తన్నువాడు, విప్రుని ద్రవ్యం హరించువాడు అనగా డబ్బు లాక్కున్నవాడు, విప్రుని గ్రామం నుండి తరిమివేయువాడు, వీరందరూ బ్రాహ్మణ హంతకులే అగుదురు. అంబరీషుడు నీ గురించి ఆలోచన చేసి సుదర్శన చక్రం వల్ల నీకు ప్రాణ సంకటం ఉన్నదని తెలిసి పరితాపం పొందుచున్నాడు. కావున నీవు వెంటనే అంబరీషుని వద్దకు వెళ్ళుము అని శ్రీహరి చెప్పి దుర్వాసముని అంబరీషుని వద్దకు పంపెను. ఆ తర్వాత ఏం జరిగిందో మనం రేపటి వీడియోలో తెలుసుకుందాం. మీకు ఎటువంటి సందేహాలున్నా దయచేసి కామెంట్స్లో అడగండి. మీకు తప్పకుండా సమాధానం దొరుకుతుంది. వీడియోని షేర్ మరియు లైక్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్నటువంటి గంట సింబల్ని కూడా కొట్టండి. ధన్యవాదాలు.